నమస్తే దోస్తులు. అయితే ఇప్పుడు ఒకటి చిన్న ముచ్చట ఏంటంటే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. అన్న మీరు నలుగురు నలుగురు అనుకోవచ్చు, 10 మంది ఉంటారు ఒక స్టవ్‌కు, ఇద్దరిద్దరు అనుకోవచ్చు, నలుగురు అనుకోవచ్చు, లేకుంటే ఐదైదుగురు అనుకోవచ్చు ఉంటారు కదా! అనుకోవచ్చు అట్లా కూడా. అది అందరూ ఒక్క మూట ఉంటే. ఇద్దరు ఎత్తే ఇంకా మిగతా ముగ్గురు తినుకుంటామంటే అంటున్నాడు. ఐదుగురు ఉంటే ఒకడు బియ్యం పెట్టాలా, ఒకడు కూరగాయలు కొయ్యాలా, ఒకడు కూర వండాలా, ఒకడు బోళ్ళు తోమాలా, ఇట్లుంటాయి కథలు. అయితే ఇంట్లో ఏంటంటే ఇప్పుడు బియ్యం పెడుతున్నట్టంటే ఇప్పుడు రెడీగా ఉండాలి కూరగాయలు కోయడం. అది ఉండదు, యూనిట్ అన్నది ఉండదు. వాడు ఉన్నాడు కదా, ఆయన ఈడ చేస్తాడు, టవల్ వేసుకొని బాత్రూమ్ పోతాడు, గంట దాకా వెళ్ళాడు, గంటలకు వెళ్ళి అన్నం అయిపోయిందా కూర అయిందాక రాడు మళ్ళీ. మళ్ళీ ఇంకొకటి ఇక చికెన్ కొట్టబడుతుంది, చికెన్ కోయబడుతుందని, లేకుంటే మటన్ కోయబడుతుంది అని చెప్పేసి ఇక కొందరు ఏం చేస్తారంటే పెయ్యి దొంగలు బయటకు దుకాణాలకు వెళ్తారు ఏమన్నా తీసుకొస్తా అని చెప్పేసి. అది తీసుకొచ్చేది ఏముండదు, ఒక థమ్స్అప్ బాటిల్ లేకుంటే ఇంకోటి అది తప్ప. పోతాడు అటే, ఆడు గంటన్నర దాకా ఆడు రాడు. ఇవన్నీ అయిపోయాయి. మళ్ళీ కొందరు ఇంకోటి లాస్ట్ ఏంటిదంటే వీళ్ళు పోయారు కదా, ఒకటి దుకాణంలోకి ఒకటి బాత్రూంలోకి. ఇక వచ్చిన తర్వాత సరే పోయిండు, ఇక్కడ అండేసిన అండవలసిన వాళ్ళు అండేసారు. అయితే అన్నం తినే టైంకు వీళ్ళందరికంటే ముందే తినిపోతారు. ఆడ కడుపు బుక్కడి తక్కువ తినడం పోవచ్చు తెలియదు, ఒకటి తక్కువ తినినా సరే జల్దీ తిని వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది మళ్ళీ లాస్ట్ కొన్నాడు మళ్ళీ గిన్నెలు ఏదో పడుతుంది. అవి కూడా గిన్నెలు అంటే ఏంటి, ప్లేట్లు, అందరు తిన్న ప్లేట్లు కాదు, ఈ చెంచాలు, కూర చెంచి, అన్నం చెంచి, వాటిని దోమ పడుతుందని చెప్పేసి సగం గడపకైనా సరే తిని రప్ప కడిగి ఆత పడతాం తిని. ఇట్లుంటాయి పే దొంగతనాలు. అందుకోసం అని చెప్పేసి ఎవరిది వాళ్ళు అనుకుంటారు.